హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలెటి వెల్కమ్ టు న్యూస్ 360. ఆంధ్రప్రదేశ్ మరో 54 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల అధినేతలు సై అంటే సై అంటూ కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే వైసీపీ సిద్ధమంటూ జనాల్లోకి దూసుకెళ్లగా టీడీపీ జనసేన ఇరు పార్టీలు మేం సంసిద్ధమంటూ ఎన్నికల శంఖారావం పూరించాయి. తాజాగా జరిగిన ప్రధాన పార్టీల బహిరంగ సభల్లో పార్టీ అధినేతల స్పీచ్లు ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరుగుతాయో అన్న ఆసక్తి రెట్టింపు చేశాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ కురుక్షేత్రానికి తెరలేపారు పార్టీ అధినేతలు. వాలంటీర్ వ్యవస్థపై తన సైన్యంగా సీఎం జగన్ ప్రకటించారు. జగన్ చొక్కా మడతబెడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతబెడతారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సైతం హాట్ టాపిక్గా మారాయి. ముగ్గురు పార్టీ అధినేతలు చేసిన హాట్ స్పీచెస్ ఒకసారి చూద్దాం. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికే గర్వపడతా ఉన్నా. ఎందుకంటే 58 నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం. 58 నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం. పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు, ప్రజల్లో బలం గాని విశ్వసనీయత గాని లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది. 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట. వారికి వివరణ ఇస్తున్నాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది. కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్దేశంలో
ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు. 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయన అయితే చెప్పారు. ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది. అప్పుడు అందరూ నమ్మారు. ఇక్కడ మొత్తం మీద ఆంధ్రాలో ఎన్నికల హీట్ పెరిగింది. ఒక పక్క సినిమాలు, మరో పక్క సినిమా డైలాగులు మనం చూస్తున్నాం. జగన్ గారేమో షర్ట్ మడత పెట్టాలి అంటారు, చంద్రబాబు గారేమో కుర్చీ మడత పెట్టాలంటారు. మరి చివరికి జనం ఎవరిని మడత పెడతారు? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు జూమ్లో అందుబాటులో ఉన్నారు వైసీపీ నేత గోపాల్ రెడ్డి గారు, టీడీపీ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన నేత రాయపాటి అరుణ గారు. సార్ ముగ్గురికి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. రైట్, ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తానికి మీ సార్ చంద్రబాబు గారు కొంచెం లైన్లోకి వస్తున్నారేమో, మాటకి మాట ఇచ్చే స్థాయికి ఎదిగినారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ఈ విధంగా మాట్లాడింది లేదు. కుర్చీలు మడతబెట్టి అంటూ కొంచెం మాస్ యాంగిల్లో దిగారు. ఏంటి అంత మాస్ యాంగిల్లోకి రావడానికి కారణం ఏంది? మొదట శ్రీనివాస్ గారు, మీకు మన న్యూస్ 360 ప్రేక్షకులకి, జనసేన నేత అరుణ గారికి, వైఎస్ఆర్సీపీ నేత గోపాల్ గారికి నా తరఫున తెలుగుదేశం పాల్గొన్న నమస్కారాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ విసిగిపోయి ఈ సైకో పాలన ఎప్పుడు పోవాలి, ఈ దౌర్భాగ్యమైన పరిపాలన ఎప్పుడు పోవాలి, ఈ రాష్ట్రం ఎప్పుడు మళ్ళీ అభివృద్ధి చెందాలని యావత్ రాష్ట్రం అంతా కోరుకునే సమయంలో ఎన్నికలకి మరింత దగ్గరగా, అంటే 54-55 రోజుల్లో ఎలక్షన్స్ వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి విషయంలో కానీ, సహాయ సహకారాల విషయంలో కానీ అనేక అంశాల్లో వెనుకబడిపోయే రాష్ట్రం అతలాకుతలం అవుతాం. ఖచ్చితంగా అధికార పార్టీ ఓడిని అంచుల్లోకి వెళ్ళిపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు ఇతర పార్టీల వైపు పరిగెడుతున్నారు. మీ నాయకత్వం మాకొద్దు, బాయ్ బాయ్ జగన్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంకో పక్క మేకపోతు గాంభీరంగా వాలంటీర్ల సభలో కూర్చొని మీరు యుద్ధం చేయండి, మీరు మడతలు పెట్టండి, సొక్కాయలు మడతలు పెట్టండి అంటే పూర్తి స్థాయిలో తన సైన్యం అని ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి వాలంటీర్లకి డబ్బులు పంచి పార్టీ కార్యక్రమాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించి ఒక పక్క దళితులు నష్టపోతుంటే, ఇంకో పక్క ఎస్సీలు బాధలు పడుతుంటే, ఇంకో పక్క యువతకు ఉద్యోగాలకు అవసరపడుతుంటే, రాష్ట్ర ప్రజలు రాజధానిలకు అవసరపడుతుంటే, పోలవరం నీళ్లు రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ప్రత్యేక హోదా వస్తుందో తెలియని ఆశాజీవిగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై కనీసం ఎటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మీరు సొక్కాయలు మడతలు పెట్టండి, మేము ఇసుక, ల్యాండ్, శాండ్, మైండ్ మడతపెట్టి తోసేసుకున్నాము, పంచుకుంటున్నాం అని చెప్తే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. వీళ్ళు మాటలు చేతలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బతుకులు చూస్తే కుటుంబాన్ని న్యాయం చేయలేకుండా పక్కన ధర్మేశాడు. పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం న్యాయం చేయకుండా బయట ధర్మేశాడు. ఒంటరివాడు అయిపోయాడు. చివరికి న్యాయశీర్యంలోకి వెళ్ళిపోయి తిరుపతిలోకి వచ్చి సంతోషంగా దిగిపోతాను, ఓడిపోతాను అని చెప్పి చెప్పకనే చెప్పేశాడు. ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలకి మనోధైర్యం ఏడు ఉంటుంది, ఎవరిదారు వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు నేను యుద్ధం చేస్తాను, యుద్ధం చూపిస్తానని చెప్పి జగన్మోహన్ సిద్ధం అని చెప్పి ఓడిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారంటే వాలంటీర్లు చేస్తారు. నాకు అర్థం కాల. రాజు ఇంట్లో తొంగని వాలంటీర్లు యుద్ధం చేయమంటే నాకు అర్థం కావటంలా. ఆ వాలంటీర్లు మీ పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, మీరు జీతాలు రాష్ట్రం నుంచి ప్రభుత్వం నుంచి ఇప్పించవచ్చు. కానీ వాలంటీర్ల ద్వారా అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నాం. వాళ్ళు లిక్కర్ అమ్మారు, బంగ్యాక్ అమ్మారు, జోదాలు ఆడారు, లవర్లు ప్రేమ పేరుతో ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని తీసుకెళ్లిపోయారు. విశాఖ లాంటి ప్రాంతంలో అయితే వాలంటీర్లు దూరి ఇంట్లో బంగారు నగలు దోసుకునే సంఘటనలు చూసే మనం. అన్యాయాలు అక్రమ కేరాపాటగా మారిన వాలంటీర్లు యుద్ధం చేయమంటే ఇదిలేమన్నంత మైకులు సార్ నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో వాలంటీర్లు 51 మందికి 50 ఇండ్లకో 30 ఇండ్లకో వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకోండి, మీ పార్టీ కాబట్టి, మీ పార్టీ అధికారులు కాబట్టి రేపు ప్రజలు తెలుస్తారు. అయితే ఈ సొక్కా మడత పెట్టమైంది నాకు అర్థం కాలేదు. సరే మడత పెట్టండి, మిమ్మల్ని ప్రజలు మడత పెడతారు కదా 50 రోజులకు ముందు ఉంటే. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షాలు వాళ్ళు మొదలయ్యి, ప్రతిపక్షాలు కూడా తిరిగి ప్రతిఘటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కేసులు, గొడవలు, అరెస్టులు, అనేక సమస్యల పైన ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొనింది. యుద్ధం ఇచ్చి తీరుతాం. రైట్, అరుణ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. వాలంటీర్కి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు. నిజంగా జనసేన నేతలు చాలా తప్పు చేశారు,
చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 30,000 మంది పైగా మహిళలు మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అంటే దాని మీద స్టాండ్ తీసుకోక వాలంటీర్లు అవమానిస్తారా అంటూ వైసీపీ నేతలు అప్పట్లో ఎదురు తిరగడంతో ఆ ఇష్యూని పక్కన పెట్టారు. చాలా పెద్ద ఇష్యూ ఇది. ఎందుకని జన సైనికులు కానీ జనసేన అధినేత కానీ భయపడ్డారు అంటారమ్మా, నిజమేనా? ఛానల్లోని పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం అండి. 33,000 మంది వ్యాప్తంగా యువతులు అలాగే మధ్య వయసు ఉన్నటువంటి ఒంటరి మహిళలు మొత్తం ఓవరాల్ గా కలిపి మహిళల పైన మహిళల మిస్సింగ్ కేసులుగా నమోదైనవి 33,000 కేసులు ఆంధ్ర రాష్ట్రంలో నమోదయ్యాయి. దీనికి సంబంధించి కేంద్రంలో సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వారాహి ప్రస్తావనలో చేశారు. తర్వాత ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, వాస్తవ లెక్కలు తీసుకురండి అని చెప్పేసి హోంశాఖను పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి మహిళా కమిషన్ బయటకు వచ్చి వాలంటీర్ల విషయంలో వకాల్తా పుచ్చుకొని 33,000 మంది మహిళలు మిస్ అయిన విషయాన్ని సైడ్ చేస్తూ వాలంటీర్లను మాత్రమే దేవుళ్ళుగా కొలగాలి, వాళ్ళ కాళ్ళు మొక్కాలి, నెత్తి నీళ్లు జల్లుకోవాలి, మెడలో ఎక్కించుకొని మొయ్యాలని చెప్పేసి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇష్యూ చేసింది. ఇష్యూ చేసిన తర్వాత ఈ విధానం నడుస్తూ ఉండగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని రూఢి చేస్తూ పార్లమెంట్ సాక్షిగా ఆయన కూడా ప్రసంగంలో ఇలా ఆంధ్రప్రదేశ్ ఇంతమంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి ఆయన కూడా కేంద్రం లెక్కల ప్రకారం బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయాన్ని సంబంధిత శాఖల ద్వారా ఎంక్వైరీ చేయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం కూడా రూఢి చేసిందిగా పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు మీరు నమ్మలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద నింద వేయడానికి ట్రై చేశారు. అసలు విషయాన్ని సైడ్ చేసి కొసరం ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు బొమ్మల దగ్గర పెట్టించారు, ఆయనకి మెడలో ఏవేవో దండలు వేయించారు. ఇంకా ఆ పాపం అంతా మీరే మూట కట్టుకున్నారు. మిమ్మల్ని ఎవరు మేము ఆపలేదు, చేయలేదు, మీరు ఏదో చేసుకున్నారు. మీరు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని రాక్షస క్రీడలన్నింటికి పాల్పడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో మీ రాక్షస క్రీడలు తట్టుకోలేక మేము సైలెంట్ అయ్యాము. కానీ బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రిగా ఇద్దరు లేస్తే నా అక్కసిల్లమ్మలు చెమ్మచక్కమ్మలు అంట మాట్లాడే ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా మిస్ అయిన 33,000 మంది నమోదైన కేసుల్లో ట్రేస్ అవుట్ అయిన ఎన్ని, అందులో నిజంగా మిస్సింగ్ ఎన్ని, వాళ్ళంతటా వాళ్ళుగా పారిపోయిన వాళ్ళు ఎంతమంది, మిస్సింగ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడన్నా ఏదన్నా వ్యభిచార కోపాల్లో ఎక్కడన్నా ఇరుక్కున్నారా, లేదంటే చనిపోయారా, చంపేయబడ్డారా, ఏం జరుగుతోంది అని ఇప్పటి వరకు ఒక డీజీపీ ట్రేస్ అవుట్ చేయలేదు, ఇప్పటివరకు పట్టించుకోలేదే అనిపిస్తా ఉంది. అసలు ఆ శాఖకి సంబంధించి ఉన్న ఆ సెక్షన్ 33,000 మంది కేసులు నమోదైన విషయం గురించి ఇప్పటి వరకు ఒక డీజీపీ కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ఆ శాఖకు సంబంధించిన సలహాదారులు కానివ్వండి, లేదంటే సకల శాఖల్లోనూ ఉండేటువంటి సజ్జల గారు కానివ్వండి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ 33,000 మంది కేసులు ఏంటి అనేది ఒక్కరు కూడా వివరణ ఇవ్వాల. ఈ ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళీ వాలంటీర్ల విషయం తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రజలకి దేనికి జవాబుదారీతనంగా ఉండాలి. ఈ రోజు కూడా ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? వాలంటీర్ల ద్వారా సమాచార సేకరణ చేసి తప్పుదారి మళ్లిస్తున్నారు అని చెప్పారు తప్ప వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ ఇంట్లో 33,000 మంది పిల్లలు ఎత్తుకొని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది లీడ్ చేస్తున్నారు అని చెప్పారు, మిస్యూజ్ చేస్తున్నారు చెప్పారు. పథకాల కోసం అని చెప్పేసి డేటా సేకరణ చేసి దాన్ని మిస్లీడ్ చేస్తూ హైదరాబాద్ లో ఉన్న పలానా కంపెనీకి వెళ్తుంది ఆ డేటా మొత్తం. ఆ కంపెనీకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానానికి ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎందుకు అయ్యాయి, అక్కడ ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది క్వశ్చన్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ రాలా. పోలీస్ శాఖ కూడా దానికి సంబంధించి మాట్లాడలేదు. ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప చిన్నప్పుడు పిల్ల మాటని ఆడేవాళ్ళు, చిన్న కుంట పెట్టి ఆడాడి తిరుగుతూ ఉండేవాళ్ళు. అట్లాగా ప్రతి పోలీసు ఆఫీసర్ ఈ రోజు వస్తాను గోపాల్ రెడ్డి సార్ మీ దగ్గరికి వస్తాను గోపాల్ రెడ్డి సార్ మీ దగ్గరికి వస్తాను. వస్తున్నారు ఎన్నికల ప్రచారం కాదు కదా. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వస్తాను నేను మీ దగ్గరికి. చెప్పండి ఎందుకు సైలెంట్ అయ్యారు? గోపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్ తను కంటిన్యూ చేయండి ప్లీజ్. అరుణ గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి సార్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ స్టాప్ ఇట్. సబ్జెక్ట్ మాట్లాడుతుంది సార్. అరుణ గారు సబ్జెక్టే చెప్తున్నారు, నేను అడగబోతున్నాను. ఒక్క నిమిషం ఆగండి, నేను అడిగింది అదే, దానికి వివరణ ఇస్తున్నారా సార్? ఒక్క నిమిషం
గోపాల్ రెడ్డి గారు ఒక మహిళ మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత లేదు నీకు? మాట్లాడుతున్నావు నీకేమైంది? నేను సబ్జెక్ట్ గురించి అడుగుతున్నా, మహిళలు మాట్లాడుతూ చెప్పలా. శ్రీనివాస్ అడిగా ఏం సబ్జెక్ట్ పెట్టారు, ఏం సబ్జెక్ట్ అని. సార్ 1 minute ప్లీజ్ కంటిన్యూ చేయండి ప్లీజ్ అరుణ గారు ప్లీజ్ మా నాకు తెలుసు కాబట్టి చెప్తాను నేను. అరుణ్ గారు రైట్ అరుణ్ గారు ఒక్క నిమిషం నీకేం తెలుసు చెప్పు పని. నేను అడిగే శ్రీనివాస్ అడుగు సార్ నేను వస్తున్నాను సార్ గోపాల్ రెడ్డి సార్ సార్ గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తున్నాను ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు మీరన్నా కామ్ లేదా శ్రీనివాస్ చౌదరి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం వస్తాను లేదా 1 by 1 నేను వస్తున్నాను సార్ ఒక్క నిమిషం సార్ 1 minute ఒక్క నిమిషం సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నీకేం సంబంధం? రైట్ 1 minute సార్ 1 minute ప్లీజ్ అరుణ నువ్వు కంటిన్యూ చేయమా సార్ ఇది కరెక్ట్ కాదు సార్ శ్రీనివాస్ గారు ప్లీజ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం పక్కన మహిళ ఉంది ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఆమె మాట్లాడిన తర్వాత గోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్దామని తన వర్షం తెలుసుకోవాలి కదా సార్ జనసేనది వాలంటీర్ల వ్యవస్థ నుంచే వచ్చింది నేను ఆ కామెంట్ వాలంటీర్ల వ్యవస్థతో మాట్లాడుతూ మనం షర్ట్లు మడత పెట్టాల్సిన సమయం ఆసనమైందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఓకేనా అక్కడి నుంచే వస్తున్నాను సబ్జెక్ట్ మీదకి సార్ తన వర్షం తీసుకునేవాడు సార్ గోపాల్ రెడ్డి సార్ ప్లీజ్ 1 minute సార్ 1 minute సార్ ఒక్క నిమిషం వస్తాను లేదు 1 minute ప్లీజ్ 1 minute సార్ 1 minute సార్ రైట్ అరుణమ్మా అరుణ్ గారు నువ్వు చెప్పమ్మా నేను అనేది ఏంటంటే అరుణమ్మ నేను అనేది ఏంటంటే రైట్ మీరు చెప్తుందంతా కరెక్టే బాగానే ఉంది కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి కానీ మహిళలు మిస్సింగ్ కేసు నుంచి ఆ రోజు అంత ఎత్తున ఎగిరిపడ్డ జనసేన అధినేత ఆ తర్వాత ఎందుకని కూల్ అయ్యాడు ఈ రోజు ఆయన షర్టు మడత పెడదామనేసరికి నిన్న చంద్రబాబు ఇద్దరు కలిసి ఆ విధ్వంసం ఆవిష్కరణ సభలో మేము కుర్చీ మడత పెడతామన్నట్టుగా మాట్లాడారు దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆ రోజు నుంచి ఆ ఇష్యూ పట్టుకుని ఉంటే ఏదో ఒకటి తేలేదు కదా అంటారు జనాలు క్లియర్ గా నేను అదేనండి చెప్పాను ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం దానికి సంబంధించి స్పందించలేదు వాలంటీర్లు కూడా చాలా మంది మేము చేస్తుంది తప్పు అని కొంతమంది రియలైజ్ అయ్యి కొన్ని రకాల పనులు చెయ్యం మేము నిరాకరించడము అలాగే కొంతమంది ఇట్లా జరుగుతుంది మా దగ్గర నుంచి డేటా తీసుకుంటారని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడము అలాగే కొంతమంది ఆడపిల్లలను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు వేయించడం ఇలాంటివన్నీ చేశారు కాబట్టి ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం చేయని పక్షంలో ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకుంటారన్న విషయాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను కానీ వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న దాష్టికం వీళ్ళు వినడానికి అంత కష్టపడిపోయి మధ్యలో వచ్చి ఇంటరప్ట్ అయి మాట్లాడుతున్నారంటే గోపాల్ రెడ్డి సార్ ఒక్క నిమిషం అరుణమ్మా ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి సార్ సరే మీ దగ్గరికి వస్తున్నాను చెప్పండి సార్ నిన్న మీరేమో షర్టు మడత పెట్టా ఉన్నారు కుర్చీ మడత పెట్టే రోజుల దగ్గరికి వచ్చాయన్నారు చంద్రబాబు గారు దీనికి మీరు ఓకే అంటారా సార్ మేము మా నాయకుడు మాట్లాడింది అంటే వాలంటీర్ సభ కాదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాలంటీర్లు అందరినీ కూర్చొని పెట్టే మాట్లాడాల వాలంటీర్లు సభ కాదు అది వాలంటీర్ వీళ్ళు అంటున్నారు వాలంటీర్లు అందరినీ ఒకసారి రమ్మని మాట్లాడాల సభలో మాట్లాడుతూ వాలంటీర్ గురించి మాట్లాడంతే ఒక సభలో వాలంటీర్ల గురించి మాట్లాడు సపోర్ట్ చేస్తూ మీరే నా బలం అన్నారు ఆయన మీరే నా బలం సిద్ధం కండి అని చెప్పారు పట్టుదలగా పనిచేయమని చెప్పాము అంతే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ఉద్యోగం కాదు నెలకు 5,000 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనము లేకపోతే సేవా భాగంలో కొంతమంది తీసుకున్నాం అది ఉద్యోగం కాదు అసలు వాడు చెప్పండి వాలంటీర్ వ్యవస్థ మంచిది కదా మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాము అని వాడు స్టాండ్ చెప్పమని చెప్పండి ఇప్పుడు ఒక వీధిలో ఉంటారండి 50 ఏళ్ళకి ఒక మనిషి ఉంటాడు ఆ 50 ఏళ్ళ మనిషే వాలంటీర్ గా ఉంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందుట నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద ఆయనకి ఒక అక్కసు వెళ్ళబోస్తున్నాడు 50 ఏళ్ళోళ్లే ఒక ఊర్లో 150 ఇళ్ళు ఉంటే 3 వాలంటీర్లు ఆ ఊరోళ్లే ఉంటారు
పోయి ఏమన్నా తలుపు తడతాడారు, భర్త లేనప్పుడు తలుపు తడతాడారని వాలంటీర్ వ్యవస్థ విషయం దక్కింది చంద్రబాబు. ఎవరైనా మా ఊరు ఉందండి, 150 ఇళ్ళు ఉన్నాయి, 3 వాలంటీర్లు ఉంటారు. 3 వాలంటీర్లు ఆ ఊరికి సంబంధించిన మామ, అక్కో, చిన్న పెద్ద వాళ్ళు ఉంటారు. రోజుకి ఏం పని ఉంటుంది? 5,000 రూపాయలతో నెలంతా పనిచేస్తారు ఎవరైనా వాలంటీర్లు. వాళ్లకు టైం వారానికి 1 రోజు 2 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరైనా అర్హులు ఎంచుకునేదానికి సచివాలయానికి అందుబాటులో ఉండి సమాచారం సేకరించేదానికి ఉంటారు. అంతేగాని అది పర్మనెంట్ ఉద్యోగం మేము చెప్పలా. వాళ్ళు 5,000 అంటాడు. 5,000 చేయలేనోడు చేయలేడు, చేసేవాడు చేస్తాడు. అలాగే గోపాల్ రెడ్డి గారు, నేను రెడీ సిద్ధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాలంటీర్లను సిద్ధం చేసి ముందుకు కదలమంటున్నాడు. ఏంటి అంటున్నారు అందరూ అడిగే ప్రశ్న అది. నువ్వు సిద్ధం కాదా, వాళ్ళని ఎత్తిని ఎందుకు వేసేది అంటున్నారు. ప్రజలకు మనం మేలు చేసినట్టు చెప్పరు. ప్రభుత్వం తరపున వాళ్ళు వెళ్ళారండి ఇంటికి. ప్రభుత్వం ఈ మేలు చెప్పమని చెప్తున్నారు. వాలంటీర్లు మేమని చెప్పలేదు. వాలంటీర్తో యుద్ధం మేము చేయాలని కూడా అనుకోవాలా. అంతా సంసిద్ధతగా ఉండి పట్టుదలగా ఉండడని ఆ యాంగిల్ చెప్పినారు తప్ప వాలంటీర్లని నమ్ముకొని వాలంటీర్లే పనికిరారు ఆయన అంటున్నాడు. నేను ఒకటే మాట చెప్తానండి, వాలంటీర్ వ్యవస్థ ఉండాదా, మేము తీసా లేదా ఒక నిర్ణయం చెప్పమని చెప్పాడు. వాలంటీర్ వ్యవస్థ దుమ్మ తర్వాత ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం 50 రోజుల అధికారంలోకి వస్తుందంట కదా, వాలంటీర్ వ్యవస్థ దాని గురించి ఏంటి? మేము వస్తే తీసేస్తాము, లేకపోతే మేము ఉండలేము అని చెప్పరండి. అప్పుడేమన్నా అమెరికా నుంచి ఏమైనా తీసుకొస్తారా వాలంటీర్లను? అంటే బాగా సేవా గుణం ఉన్న వాళ్ళను. నేను ఒకటే సార్ చెప్పేది. అలాగే కాదు సార్, ఆయన అంటుంది ఏంటంటే నేను కామెంట్స్ వాలంటీర్ వ్యవస్థను కామెంట్ చేస్తూ అంటే ఎప్పుడు మాట్లాడిన చంద్రబాబు గారు కుర్చీ మడత పెట్టి కొడతామన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏంది మీనింగ్? ఆయన మడత 2019లో కొట్టినాడు. మడతపోయి ఎవరు కొట్టినారో ఎలక్షన్ రాజకీయ ఎంత మేము చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడాల. చంద్రబాబు నాయుడు కూడా అన్నా డైరెక్ట్ గా ఎలక్షన్ రెడీగా అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన ఏమన్నాడు, కొట్టండి ఆయన అంటున్నాడు. ఆయన దూతున్నాడు అన్నమాట కాలు. ఆయన మా పార్టీ, మేము ఆడే పార్టీ పేరే. ఎన్నికల రంగంలో అందరూ కాలాల మధ్య పట్టుదలగా పనిచేయండి అని చెప్పాడు. అంతవరకే. నేను చంద్రబాబు నాయుడిని టీడీపీని పోయి కొట్టమని నేను చెప్పలా. వాళ్ళు అంటున్నారు జగన్ రెడ్డి సైకో రెడ్డి అని. ఒక ముఖ్యమంత్రిని కనీసం మర్యాద లేకుండా మాట్లాడింది, సైకో అని మాట్లాడింది. వాళ్ళు గతి తప్పి మాట్లాడి మమ్మల్ని అంటున్నారు. ఏదో సబ్జెక్ట్ ఉంది, పలానా సబ్జెక్ట్. కరెక్టే సార్, మీరు కూడా మీ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రిని కూడా అదే విధంగా మీరే కదా నేర్పించారంటారు సార్ వాళ్ళు. ఎప్పుడు మేమేమో లేదు, పెద్ద ఆయన అన్నాము, పెద్ద మనిషి అన్నాము. పెద్ద మనిషి కాబట్టి పెద్ద మనిషిగానే అని అంటున్నాం. ఇప్పుడు తిరుపతిలో ఉందండి, వీళ్ళు 30,000 కేసులు ఆడవాళ్ళు అదృశ్యం అయిపోయినారు. తిరుపతిలో 8 లక్షల జనాభా ఉంది. ఆయన తిరుపతి ఎవరు చౌదరి గారు ఎంతమంది ఒక లిస్ట్ చెప్పండి, ఏ డోర్ ఎవరు మిస్ అయినారని. ఈ అరుణమ్మ గారు ఉన్నారు, ఆమెను ఇవ్వమనండి. వాళ్ళ విలేజ్ లో ఎంతమంది మిస్ అయినారో చెప్పమని చెప్పండి. వాళ్ళు టీడీపీ ప్రతి దాంట్లో వాళ్ళకి ఉందరు కదా, మా వీధిలో మా ఊర్లో ఇంతమంది అని చెప్పండి. ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ చెవులో చెప్పింది ఆయన పవన్ కళ్యాణ్. చెప్పండి. అరుణమ్మ చెప్తారంట. అరుణ గారు చెప్తారంట. మీ ప్రభుత్వం మీరు ఆపండి, మీరు ఆపితే నేను మాట్లాడదు, మీకు వినిపించింది జనానికి. మీరు అడిగిన దానికి ప్రశ్నగా ఆన్సర్ ఇస్తున్నారు సార్, తను చెప్పడానికి రెడీ అవుతున్నారు. గోపాల్ రెడ్డి సార్ చెప్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్తా, ఆయన ఆపుకుంటే ఆపుతా. గోపాల్ రెడ్డి సార్ ఒక్క నిమిషం, మీకు ఆన్సర్ ఇస్తారంట. లేదా గోపాల్ రెడ్డి సార్ మీకు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అరుణ గారు, అరుణమ్మ చెప్పండి. చెప్పండి. అరుణ గారు మీకు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మీరు అడిగిన దానికి చెప్పండి అమ్మా. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి గనక ఉంటే ప్రతి జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ ప్రతి మండల నగర కార్యాలయాల్లో కూడా నంబర్ ఆఫ్ మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయి. మీకు చిటికలో పని హోంశాఖను ఆదేశిస్తే మీకు డేటా ముందుకు రావడానికి ఏ అమ్మాయి ఏ డేట్ ఎక్కడికి వెళ్ళి విత్ డ్రెస్ తో సహా పోలీస్ శాఖ మొత్తం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ శాఖను చేతులు పెట్టుకుని మమ్మల్ని అడుగుతారంటే పని చేయడానికా ఎగ్గొట్టడానికా? 33,000 మంది అని మీ మండలంలో ఎంతమంది ఉన్నారు? కూర్చోండి, బయటకు వచ్చేసి ఈ మండలంలో ఈ ఎఫ్ఐఆర్ మా ఊర్లో ఈ 6 మందిని ఆడవాళ్ళు ఎత్తుకోమైనారు పలానా వాళ్ళని. మీరు రండి. మీరు ఊరికే గాలిలో ఆరోపణ కాదు, గాలి ఆరోపణ చేయొద్దు. ఒక వివరంగా సమగ్రంగా తీసుకోండి. మీరు ఒక లిస్ట్ తేండి. ఉద్యమం చేస్తే తప్ప ఊరు వాడ మొత్తం అంతా ఏకమై ఉద్యమం చేస్తే తప్ప మీ ప్రభుత్వం శాఖలు పని చేయాలా? అబద్ధపు ఆరోపణలు చేసేటప్పుడు మీరు ఉద్యమాలు చేయలేరు అంటున్నా.
రైట్ రైట్ గోపాల్ రెడ్డి సార్, మీ వాయిస్ క్లారిటీలో కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి. మేడం మీరు కూడా ఒకసారి నేను శ్రీనివాస్ చౌదరి సార్ దగ్గరికి వెళ్తా. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి, నిన్న చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తిట్టించుకోవటమే కానీ ఆయన ఇప్పుడు తిట్టిందిలా. నిన్నటి నుంచి ఆయన కొంచెం వాయిస్ రైజ్ చేసినట్టు అనిపిస్తోంది. మొత్తం మీద హీట్ పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే మీరు సంసిద్ధం అవుతున్నట్టేనా? మొదట ఏంటంటే రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడే కొద్దికి వాడి వేడి వాతావరణం పెరుగుతుంటుంది. అదే సినిమాలు విడుదల చేస్తున్నారు, సినిమా డైలాగులు వస్తున్నాయి, అదే నేను చెప్తున్నా. తప్పేముంది సార్, దానికి ఏముంది? రాజకీయాల్లో ఎన్నో అంశాలు ప్రస్తావిస్తారు. ఆయన 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 ముఖ్యమంత్రి గారు కూడా ఏదో మడత పెట్టాలి చట్టాన్ని చెప్పాడు. దాంతో ఆయన కుర్చీ మడత పెట్టాలి ఆయన అన్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే నాకు తెలిసి వాలంటీర్ల విషయం కాడకు వచ్చే కొద్దికి వాలంటీర్లు అంటే సేవ చేయటం. రైట్, సేవ చేసే వాళ్ళు జీతాలు ఇస్తే వాళ్ళు ఉద్యోగస్తులు అవుతారు కానీ వాలంటీర్లు కారు. ఓకే, అందుకే వాళ్ళు వాలంటీర్లుగా ఈరోజు మారిపోయి వాళ్ళు సైనింగ్ గా పెట్టుకొని ప్రభుత్వ కార్యకలాపాలు పార్టీ కార్యకలాపాలు చేస్తా ఉంటే మేము వ్యతిరేకిస్తున్నాం, తప్పని. ఎందుకంటే వాస్తవంగా యుద్ధానికి సిద్ధంగా వచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ, వాలంటీర్లు కాదు. వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రులు చేతులు ఎత్తేసారా, ఓడిపోతామని చేతులు ఎత్తేసారా, వాలంటీర్ మీద తోసేస్తున్నారా? ఇది ఇక్కడ డౌట్ వచ్చింది. అందుకే అడిగాం, మీరు వాలంటీర్లకు విడతాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ మీద యుద్ధం చేయమంటున్నారు, వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. మీరు అన్నారు కదా, పింఛన్ ఒకటి ధరకు 1000 అవుతా ఇస్తాడు, పింఛన్ ఒకటి ధరకు అదే రేషన్ కార్డు రేషన్ షాప్ ఇస్తారు, అది అనేక అంశాలు పెట్టుకొచ్చారు. ఈ సేవ చేసే కార్యక్రమాలకు జీతాలు ఇచ్చినప్పుడే వాళ్ళు జీతగాళ్ళు అయిపోయారు, వాలంటీర్లు కాదు. 2, ఇప్పుడు మీరు పార్టీ పరంగా, పార్టీ నాయకుల పరంగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతర పార్టీల వైపు మాకు చేర్చుకునే తావలేదు. నిన్న కరకట్టంతా ఫుల్ గా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ చుట్టూ జనాలే, ఈ పక్క చంద్రబాబు నాయుడు ఆఫీస్ చుట్టూ జనాలే. ఇటువంటి సిచ్యువేషన్ లో ఓటమి భయంతో ప్రతిపక్షాల మీద దాడి చేయడం నాకు అర్థం కాలేదు. గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పార్టీ నాయకుడు, పార్టీ కోసం పనిచేస్తాడు, పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు కదా. ఇలాంటి నాయకులు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఏమైపోవాలి 2000 తర్వాత? పార్టీ ఉండదు కదా. ఈరోజు రాష్ట్రం కోసం కష్టపడి నాయకులు ఏమవ్వాలి? అందుకే వాళ్ళు దారి చూసుకున్నారు. ఇప్పుడు మేము అమ్మాలి అదే, రాష్ట్రంలో ఓడిపోయే ఘటనలు మీ దగ్గరకు వచ్చాయి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీ పార్టీ పరంగా చాలా గొప్ప విషయాలు, చాలా గొప్ప గొప్ప నాయకులు ఎంపీలతో సహా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మీరు యుద్ధం చేయాల్సింది మీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్లు కాదు కదా. మీరు ఆల్రెడీ ఓటమి అంగీకరించడం లెక్క. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సమయం లేదు సార్. శ్రీనివాస్ చౌదరి గారు అండ్ గోపాల్ రెడ్డి సార్ అండ్ అరుణమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.